హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఫెస్టివల్ అనగానే పొద్దున్న అయితే లేవాలి కదా, లేచి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చేసాను. ఇంకా ఫెస్టివల్ అంటే పూజ చేసుకోవాలి కదా, ఈ పూజ సామాన్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. పూజ సామాన్లు అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత పటాలు అయితే నీట్గా తుడిచి గంధం బొట్టు అయితే పెట్టాను. ఇంకా ఉగాది స్పెషల్ అంటేనే ఉగాది పచ్చడి, ఇంకా పోలేలు కదా. పోలేల్ని చాలా రకాలుగా అయితే పిలుస్తారు. భక్షాలని, బొబ్బట్లు అని, పోలేలు అని. ఇంకా తెలంగాణలో అయితే పోలేలు అని అంటారు. పోలేలు లేనిదే అసలు ఉగాది ఫుల్ఫిలే కాదండి. ఇంకా పోలేలు చేసే ప్రాసెస్ అయితే చూడండి. ముందుగా పోలేలు చేసుకోవడానికి మైదా పిండి అయితే కలుపుకుంటున్నాను. పోలేలు చేసుకోవడానికి 2 రకాల పిండిలు కూడా వాడతారు, మైదా పిండి ఇంకా గోధుమ పిండి. మేమైతే మైదా పిండియే యూస్ చేస్తామండి ఎప్పటి నుంచో. ఇంకా టేస్ట్ కోసం సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు. పోలేలు స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టాలి. ఆ లోపు పప్పు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు ప్రిపేర్ చేసుకోవాలంటే శనగపప్పు తీసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకోవాలి. ఇంకా ఆ లోపు పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా తెచ్చిన కుండని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్. ఇంకా క్లీన్ చేసుకున్న కుండలో ఫుల్గా నీళ్లు నింపేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కుండలో నీళ్లు అన్నీ పడేసి ఇంకా కుండకి గంధం బొట్టు పూలు పెట్టి అయితే అలంకరణ చేసుకోవాలి. అలంకరణ తర్వాత కుండ కంకణం కట్టాము, మేము కూడా కట్టుకున్నాము. మా సిస్ పచ్చడి చేస్తుంది, చూద్దాం. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం స్టార్ట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనం పచ్చడి చేసుకోవడానికి కొత్త కుండనే తెచ్చుకోవాలి. సో ఇట్స్ అ న్యూ బిగినింగ్ అనమాట. ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సినవన్నీ ఇక్కడైతే రెడీగా పెట్టుకున్నాము. ఫస్ట్ చింతపండు పులుసు, కారం, ఉప్పు, వేపపూత, సోంపు, పుట్నాలు, బెల్లం, కొబ్బరి తురుము, ఇంకా మామిడికాయ తురుము. ఇక్కడైతే మేము బనానా ప్రిఫర్ చేస్తాము, చాలా మంది గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇంకా స్వీట్ కోసం కొంచెం చక్కెర. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా చింతపండు పులుసు అయితే పోసుకుందాం ఇందులో. నెక్స్ట్ కారం, ఉప్పు, నెక్స్ట్ చేదు కొంచెం వేపపూత యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ తీపి, బెల్లం, నెక్స్ట్ పుట్నాలు అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా సోంపు యాడ్ చేసుకుందాం. ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవాలి కదా, సో బనానా. ఇక్కడ మామిడి తురుమును అయితే యాడ్ చేసుకుందాం, ఇది కూడా పులుపు కోసమే. నెక్స్ట్ మనం ఇక్కడ కొబ్బరి తురుము. ఈ పులుపుని అంతా బ్యాలెన్స్ చేయడానికి అయితే మనం షుగర్ యాడ్ చేసుకుందాం. లాస్ట్లో వాటర్ కూడా అయితే యాడ్ చేసుకుందాం మనము.
ఇక్కడైతే మేము 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుచులు అయితే యాడ్ చేసుకున్నాము. అసలు యాక్చువల్గా 6 యాడ్ చేసుకుంటారు చాలామంది, మేమైతే 11 ప్రిఫర్ చేసాము. సో అన్నీ బాగా టేస్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మేము దేవుడికి ప్రసాదం పెట్టడానికైతే ఫస్ట్ గ్లాస్ తీస్తున్నాము. పూర్ణం రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, ఇలాచి, ఉడకపెట్టిన శనగపప్పు. ముందుగా బెల్లాన్ని తీసుకొని మంచిగా తురుముకోవాలి. ఆ తర్వాత ఇలాచీని మొత్తం దంచుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ తీసుకొని అందులో ఉడకపెట్టిన పప్పు, తురుముకున్న బెల్లం, ఇలాచీ పౌడర్ వేసి మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకొని చపాతీ ముద్దలాగా చేసి అందులో పూర్ణం స్టఫ్ అనేది పెట్టి దాని తర్వాత దాన్ని నీట్గా బయటికి రాకుండా అయితే క్లోజ్ చేసుకోవాలి. పోలలు చేసుకోవడానికి కింద కవర్ వేసి దాని మీద మంచిగా ఆయిల్ రాసి చూపించిన విధంగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి అది వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పూలలు వేసి నెయ్యి అయినా ఆయిల్తో 2 వైపులా కాల్చుకోవాలి. ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్న పోలేలు రెడీ. ఇంకా దాని తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టాము. అనుకున్న సమయంలో అన్నీ మంచిగా చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి, నైవేద్యం కూడా దేవుడికి ఎక్కిచ్చేసాము. ఇప్పుడైతే టేస్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఉగాది పచ్చడి ఎలా అయిందో టేస్ట్ చేద్దాం. నాకు ఫస్ట్ టేస్ట్ అయితే తీపి ఇంకా లైట్గా పులుపు వచ్చింది అనమాట. సో ఇయర్ అంతా అలానే ఉంటుంది అని అనుకుందాం. నెక్స్ట్ పోలేలు అయితే టేస్ట్ చేద్దాము. టేస్ట్ అయితే బాగుంది. మీ అందరికీ కూడా హ్యాపీ ఉగాది గైస్. మంచిగా మాలాగే మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్ గాయ్స్.